బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముత్తిరెడ్డి వాణి అనేటువంటి మహిళ తరచూ పెళ్లిళ్లు చేసుకుంటూ మేనత్తతో కలిసి డబ్బులతో పరారవుతోంది. ఇప్పటి వరకు 8 పెళ్లిళ్లు చేసుకున్న వాణి ఇటీవల కర్ణాటకకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని పరారైంది. ఈ విషయంపై బాధితురాలు ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ముత్తిరెడ్డి వాణి అనే నిత్య పెళ్లి కూతురు వ్యవహారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బయటకొచ్చింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిత్య పెళ్లి కూతురు వ్యవహారం అయితే తెరపైకి వచ్చింది. ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో వరుసగా పెళ్లిళ్ళు చేసుకుంటూ అక్కడ వరుణులను మోసం చేసి పారిపోయి వస్తున్నటువంటి ఎవరైతే నిత్య పెళ్లి కూతురు సంబంధించి పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. తన మేనత్తతో కలిపి నిత్య పెళ్లి కూతురు అయితే ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఇటు ఇచ్చాపురం స్థానికంగా నివసించేటటువంటి ఏవైతే యువతతో పాటు మేనత్త ఇద్దరు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటూ పెళ్లి తర్వాత అయితే వెంటనే పారిపోతున్నట్టుగా అయితే కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరైతే ముత్తిరెడ్డి వాణి అనే యువతి తన అత్త అయినటువంటి సంజయ్తో కలిసి ఈ పెళ్లిళ్ళు కుదుర్చుకోవడం, అక్కడ నుంచి ఎదురు కట్నాలు తీసుకుని పెళ్లిళ్ళు చేసుకోవడం, పెళ్లిళ్ళు చేసిన తర్వాత వారం రోజుల తర్వాత పారిపోతుండడంపై అయితే కొంత వివాదంగా మారింది. దీంతో అయితే ఇటీవల కాలంలో కర్ణాటక చెందిన ఒక వరుడు అయితే సుమారు ఎదురు కట్నం 2 లక్షల వరకు ఇచ్చి కొంత బంగారం కూడా పెట్టినట్టుగా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. పెళ్లి ఇచ్చాపురంలోనే చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో విజయనగరం రైల్వే స్టేషన్ లో వీళ్ళిద్దరు కూడా పరారైనట్టు ఆయన చెప్తున్నారు. దాంతో తిరిగి ఇచ్చాపురం వచ్చి ఎవరైతే బాధిత వరుడు ఉన్నాడో కంప్లైంట్ చేశారు. బాలు, అయితే ప్రెసెంట్ ఆ ముత్తిరెడ్డి వాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అసలు ముత్తిరెడ్డి వాణి ఆచూకీ తెలిసిందా? ప్రస్తుతానికైతే ఇటు ముత్తిరెడ్డి వాణి గాని ఆమె మేనత్త సంజయ్ గాని ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. ఏదైతే ఇటీవల వారం రోజుల క్రితం ఇచ్చాపురంలోనే ఒక బెంగళూరు సంబంధించిన సమీపంలో ఉన్నటువంటి కర్ణాటక సంబంధించినటువంటి ఒక వ్యక్తితో వివాహం తర్వాత వెళ్తుండగా అయితే పారిపోయినట్టుగా అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఓకే బాలు.